హలో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది కదా. వాళ్ళకు కూడా నచ్చితే మన ఛానల్లో వీడియోస్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. ఇంకా వైజాగ్ జూ పార్క్లో చీటా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది చూసారా ఎంత దగ్గర నుంచి వెళ్తుందో. అస్సలు ఎంత పిలిచినా ఏమీ పట్టించుకోవట్లేదండి. దాని పని అదేదో చేసుకుని పోతుంది. వాకింగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయట్లేదండి. ఎంచక్కా ఎన్ని రౌండ్లు వేసిందో. మేము అక్కడ ఉండగానే 3 రౌండ్స్ అయితే ఈజీగా వేసేసింది అది. ఇంకా గిర్రా 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 రౌండ్స్ మీద రౌండ్స్ వేస్తూనే ఉందండి. మీ పని ఏదో మీరు చేసుకోండి, నా పని ఏదో నన్ను చేసుకొనివ్వండి అన్నట్టు దాని పని అదే చేసుకుంటుంది. ఎంతమంది అందరూ ఎంచక్క క్లోజప్లో బాగా దగ్గరగా వస్తుంది కదండి. చక్కగా ఫోటోలు అయితే తీసుకుని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నారు. ఇంకా పక్కనే పెద్ద పుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ అయితే ఇది కూడా వాకింగ్ చేసి అప్పుడే పాపం పైకి ఎక్కిందండి. అదిగోండి అక్కడ లాంగ్ షాట్లో ఉంది ఈవిడైతే. ఇదంతా వాక్ చేసింది పైకి వెళ్ళిందండి. దీని చేష్టలు చూడండి. ఇంక ఇది కింద నుంచి రౌండ్స్ వేసి పైకి అయితే ఎక్కిందండి. ఇది ఇదిగోండి అక్కడైతే ఉంది అది. మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడైతే ఉంది. దీని వాకింగ్ అయితే అయిపోయింది. ఏంటో పాపం వెతుక్కుంటుంది ఇది. చూసారా ఎంత దగ్గరగా ఉందో. కొంచెం ఆవేశం వచ్చినట్టుందండి. అక్కడక్కడే మెల్లిగా తిరుగుతుంది. ఇంకా దానికి పడుకునే గృహ కమలండి. ఇది చిన్నది, అంటే రెస్ట్ తీసుకోవడానికి గృహలు అయితే ఉన్నాయి లోపల. ఇదేమో కొంచెం షెడ్లా వేశారు, అంటే దానికి ఎప్పుడు ఎక్కడ పడుకోవాలనిపిస్తే అక్కడ పడుకోవడానికి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.